ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. మరి యొక్క మంచి మాటను మనం నేర్చుకుందామండి. ఈరోజు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలోంచి మనం చదువుకుందాము. మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. హల్లెలూయా. ఏంటంటండి, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి ఏం కలుగుతుందంట? పాపం కలుగు. మరి మేలు అంటే ఏంటండి? మనమందరికీ కూడా ఇతరులకి మేలు చేయాలి. మరి దేవుని వాక్యం చెప్తుంది, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాను. మనం ఇంకా బలహీనమై ఉండగా, భక్తిహీనమై ఉండగానే యేసయ్య మన కోసం చనిపోయారు. మనం కూడా ఈ లోకంలో ఎవరన్నా వీక్గా అనిపించారు, కొంచెం చదువుల్లో వీక్గా ఉన్నారు, కొంచెం పనుల్లో వీక్గా చేస్తున్నారు. మరి మనం వాళ్ళని చూసి ఏం చేస్తామంటే, జనరల్గా మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, వాళ్ళని మనం ఎక్కిరిస్తూ ఉంటాం, అపహాస్యం చేస్తూ ఉంటాం. కానీ అది దేవుని చిత్తము కాదండి. మరి మేలైనది చేయడం ఏంటంటే, మరి మనందరికీ తెలుసు, బల్బుని కనిపెట్టిన ఆయన ఎవరండి? థామస్ అల్వా ఎడిసన్. ఆయన మరి చిన్న వయసులో స్కూల్కి పంపితే స్కూల్లో టీచర్లు అన్నారంట, ఒక లెటర్ రాసి వాళ్ళ తల్లిగారికి పంపించారంట. ఏమనంటే, అమ్మ నీ కొడుక్కి మేము చదువు నేర్పలేము, నువ్వే ఇంటి దగ్గర చదువుపించుకో అని ఒక ఉత్తరం రాసి పంపించారంట. సరే అని ఆ తల్లి ఆ కుమారుడుని ఇంటి దగ్గరే పెట్టుకుని చక్కగా మరి స్కూల్లో టీచర్స్ కంప్లైంట్ ఇచ్చారని ఆ బిడ్డను కొట్టలేదు, తిట్టలేదు. కానీ మరి ఆ బిడ్డను చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా ఏబిసిడీలు అక్షరాలన్నీ కూడా ప్రార్థనా పూర్వకంగా నేర్పిందంట. బైబిల్ చదువుకోవడం నేర్పించిందంట. అలా నేర్పిన తర్వాత కొద్ది దినాలైన తర్వాత పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఆ పిల్లవాడు ఒక బల్బుని కనిపెడితే ఈరోజు ప్రపంచం అంతా కూడా వెలుగుమయంగా మార్చబడింది. ఆ బిడ్డ మరి ఆ థామస్ అల్వా ఎడిసన్ అన్నాడంట, బైబిల్ నన్ను వెలిగించింది, నేను ఈ లోకాన్ని వెలిగించాను. నిజమే దైవజన్మ. మనం మేలు చేయటిలో అలసిపోకూడదు, విసిగిపోకూడదు. అలయక మేలు చేస్తే అంట మనం తగిన సమయం అందు పంట కోస్తాం. ఆ తల్లి తగిన సమయంలో మరి ఆ బిడ్డకి మేలు చేసింది. ఆ బిడ్డ మరి ప్రపంచానికి వెలుగుగా మారాడు. నిజమే దైవజన్మ. మనందరం మేలు చేయడం నేర్చుకోవాలి. బలహీనుల్ని ఇంకా మనం బలహీనపరచకూడదు. మరి నేను కూడా చిన్నప్పుడు నాకు చదువు అంతగా వచ్చేది కాదండి. మా బంధువులందరూ అనేవారు, ఏమనేవారంటే, చదువుకోకపోతే నువ్వు గిన్నెలు తోముకుందు కానీ అనేవారు. మా తమ్ముడిని అనేవారు, నువ్వు బర్రెల్ని కాదు కానీ అని చెప్పేవారు అనమాట. నిజమే దైవజన్మ. మరి మనుషులు మనల్ని బలహీనపరుస్తారు, కానీ దేవాది దేవుడు మరి బలపరిచి బలహీనుల్ని ఆయన తన పరిచర్య కోసము సిద్ధపరచుకుంటూ ఉంటాడు. కాబట్టి దైవజన్మ, బలహీనులను మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. విశ్వాసంలో బలహీనులు ఉంటారు కొంతమంది ప్రేమలో బలహీనులు ఉంటారు. మరి ఈ సంఘంలోనే ఉంటారు ఇలాంటి వారందరూ కూడా. మనం అలాంటి వారందరినీ కూడా తృణీకరించకుండా, వీళ్ళు ఇలాంటి వారని మనం తీర్పు తీర్చకుండా, మరి ఇతరుల కొన్నిసార్లు అయితే మనం ఏం చేస్తామంటే, ఇతర సేవకుల్ని మనమే మంచి సేవకులమైనట్టు ఇతర సేవకుల్ని ఏం చేస్తామంటే, మనం ఇతర సేవకుల్ని తీర్పు తీరుస్తూ ఉంటాం. ఆ సేవకుడు అలాగా, ఈ సేవకుడు ఇలాగా. అదంతా మన పని కాదు దైవజనమ. మన గురించి మనమే దేవుడికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మనం ఇతరులకి మేలు చేసుకుంటూ వెళ్ళిపోదుము కాక, ఎవరికి మనం ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం మేలు చేస్తూ, ప్రతి ఒక్కరికి మనం చేయగలిగిన సహాయం, ప్రార్థనా సహాయం. ఒకసారి మనం సరైన సహాయం అందించలేం. మరి సహాయం అందించలేనప్పుడు మనం వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు వారికి తెలివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. మరి అలాగే మా సంఘంలో కూడా ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప మరి వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఆ పిల్ల గురించి ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, మీ అమ్మాయికి మేము చదువు చెప్పలేమండి, మీరు ఇంట్లోనే మరి స్కూల్ నుంచి తీసుకువెళ్ళిపోండి అని వాళ్ళు టీసీ రాయడానికి సిద్ధపడితే ఆ తండ్రి గారు అన్నారంట, ఒక్క నెల రోజులు నాకు సమయాన్ని ఇవ్వండి, ఒక్క నెల రోజులు నాకు అవకాశం ఇవ్వండి అని ఆయన సమయం తీసుకుని మరి ఆ కుమార్తె కొరకు వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టడం ప్రారంభించాడంటండి ఆయన. నిజంగానే మరి మళ్ళీ 3 నెలలకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది కదా, అప్పటికి వెళ్ళేసరికి ఆ టీచర్ అంటుందంట, ఏ టీచర్ అయితే మీ అమ్మాయికి చదువు చెప్పడం మా వల్ల కాదు అని చెప్పిందో అదే టీచరు
మరి ఏంటి సార్, ఏం చేశారు అసలు ఈ పాపకి, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇంత తెలివి ఎలా వచ్చింది, ఇంత మార్పు ఎలా వచ్చిందని ఆ టీచర్స్ ఆశ్చర్యపడిపోయారంట దైవజన్మ. నిజమే, ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. మనము మరి మేలు చేయడం అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయనతో సహవాసం చేసిన ఏళ్ళ మనకు సమాధానం కలుగుతుంది, అలాగున మేలు కలుగుతుంది. మనం ప్రార్థన చేస్తే ఎదుటి వారికి మేలు చేయగలుగుతాం. ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఎవరిలో ఏ లోటుపాట్లు ఉన్నా, ఎవరిలో ఏ బలహీనతలు ఉన్నా, ఏ భక్తిహీనత ఉన్నా, ఏ లోపాలు ఉన్నా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. మేలు నెరిగియుండియు అలాగూ చేయని వారికి ఏం కలుగుతుందంట? పాపం. కాబట్టి దైవజన్మ, మనం ప్రతి వారికి మేలు ఎలా చేయగలమంటే, ఒక్కొక్కసారి డబ్బులు ఇచ్చి చేయగలం, బట్టలు ఇచ్చి చేయగలం, కానీ ఏది మన దగ్గర ఉండదు. ఒక్కొక్కసారి మేలు చేయాలన్నా కానీ అన్ని మేలుల కంటే గొప్ప మేలు, గొప్ప సహాయం ఏంటో తెలుసండి? ప్రార్థనా సహాయము. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎటు నుంచి అయినా ద్వారాలు తెరిచి వారికి కార్యము చేస్తారు. కాబట్టి దైవజన్మ, మనందరం మేలు చేయడంలో విసిగిపోకుండా ఉందము గాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు తండ్రి, ఇదిగో నాయన ఉదయకాల సమయంలో మరి ఒకసారి నాయన మేలు గురించి మీరు మాతో మాట్లాడారు. చేయగలిగిన మేలు మేము చేయకపోతే పాపం అంటున్నావు కదా నాయన. మేలు నెరిగి ఉంది, అలాగూ చేయకపోతే పాపం కలుగుతుంది అంటాను. అలాంటి పాపం ఏది మమ్మల్ని అంటకుండా మేము చేయగలిగిన మేలు ఇతరులకు చేయడానికి, ఎవరికి మేము తీర్పు తీర్చకుండా, ఎవరికి మేము ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా నాయన అయ్యా, బలహీనులను చేర్చుకోవడానికి ఎవరిని తృణీకరించకుండా మీరు కృపను దయచేయండి పరిశుద్ధాత్మదేవ. అలాంటి సహాయము, అలాంటి మేలు మేము చేయగలగాలి. ఎవరైతే విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారో వాళ్ళని మేము బలపరిచే కృపను దయచే. ఎవరైతే అందరినీ ప్రేమించలేకపోతున్నారో, క్షమించలేకపోతున్నారో అలాంటి వారిని మేము సహించి నేర్పించుకునే కృపను మాకు దయచే. నీ కృపను మాకు ఇచ్చి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. మరి ఒక వర్తమానంతో మరలా రేపు కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.